హలో ఎవ్రీబడి, నేను డాక్టర్ టీవీ వర్మ. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ గా ఇక్కడ సాయిరామ్ హాస్పిటల్ బిసైడ్ నెహ్రూ నగర్ ఖమ్మంలో పనిచేస్తున్నాను. సిన్స్ 6 months I have completed my DEEM nephrology in the year 2019 in the NIMS Hyderabad. I have 6 years of experience in the field of nephrology. Coming to the services we offer in our hospital, ఇక్కడ ప్రముఖంగా తీసుకుంటే కనుక కిడ్నీ డిసీజెస్ ఆల్ డిఫరెంట్ ఇటియాలజీస్, అంటే బీపీ వాళ్ళకి కానివ్వండి, షుగర్ వాళ్ళకి కానివ్వండి, కిడ్నీలో వచ్చే ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో స్టోన్స్, ఇంకోటి వంశపారంపర్యంగా కిడ్నీ డిసీజెస్ అంటే ఆటోసోమల్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని, అట్లాంటి కొన్ని వ్యాధులు కానీ, ఇంకోటి రేర్ గా వచ్చే గ్లోమరులర్ డిసీజెస్, రీనల్ ఫెయిల్యూర్ కాజెస్ కానీ, అవన్నీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాము. కమింగ్ టు ద స్పెషలైజేషన్స్ వి ఆఫర్ ఇన్ అవర్ హాస్పిటల్, ఇక్కడ మాకు అడ్వాన్స్డ్ 5008S ఫ్రెసినస్ డయాలసిస్ మెషిన్స్ అనే ఎక్విప్మెంట్ వి హావ్. ఆ మెషిన్స్ యొక్క స్పెషలైజేషన్ కంపేర్ టు రెగ్యులర్ డయాలసిస్ మెషిన్స్ తో పోలిస్తే ఏంటి అని అంటే కనుక, ఎస్పెషల్లీ లివర్ పేషెంట్స్, ఎవరైతే లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారో హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్, దే హ్యావ్ వెరీ హై బిలిరూబిన్ లెవెల్స్ కాజింగ్ హెపాటిక్ ఎంకెఫలోపతి అని చెప్పి కోమాలో ఉన్న పేషెంట్స్ కానివ్వండి, అట్లాంటి వాళ్ళకి హై బిలిరూబిన్ లెవెల్స్, జాండీస్ ఉన్న వాళ్ళకి ఈ ప్లాస్మాఫెరెసిస్ అనే టెక్నిక్ మనం ఆ మెషిన్ ద్వారా 5008S అనే మెషిన్ ద్వారా చేసి జాండీస్ లెవెల్స్ చాలా వరకు ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. దట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ద ప్రోగ్నోసిస్ ఆఫ్ ద పేషెంట్స్. వాళ్ళు ఇట్లా ట్రీట్మెంట్ చేయించుకొని జాండీస్ లెవెల్స్ బాగా తగ్గిన తర్వాత వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంట్ అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఆ మెషిన్తో మనం ఇంకొక అడ్వాంటేజ్ ఏముంది అని అంటే కనుక, సెప్టిక్ షాక్ అంటే చాలా వరకు ఇన్ఫెక్షన్స్కి ఏంటంటే, ఇన్ఫెక్షన్స్ సివియర్ అయ్యే కొద్దీ పేషెంట్స్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ డ్రాప్ అయిపోవటము, వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా రావటము, ఈ రెండింటికి మేనేజ్ చేయాలి అంటే నార్మల్ డయాలసిస్ మెషిన్స్తో అది సాధ్యపడని విషయం. దీంతో 5008S ఫ్రెసినియస్ ఈ మెషిన్తో అట్లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా పేషెంట్స్కి చాలా వీ హ్యావ్ డన్ మెనీ టైమ్స్, చాలాసార్లు ద పేషెంట్స్ హ్యావ్ సర్వైవ్డ్ అండ్ దే హ్యావ్ గాట్ గుడ్ రికవరీ విత్ దిస్ ట్రీట్మెంట్ మొడాలిటీ. ఇంకొకటి థర్డ్ పాయింట్ తీసుకుంటే కనుక, క్రిటికల్ కేర్ పేషెంట్స్ కాకుండా రెగ్యులర్ డయాలసిస్ పేషెంట్స్ కూడా వాళ్ళు నార్మల్ డయాలసిస్తో పోలిస్తే ఈ డయాలసిస్ మొడాలిటీస్తో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో హిమోడయాఫిల్ట్రేషన్ అంటే రెగ్యులర్ డయాలసిస్తో పాటు కన్వెక్షన్ అనే ఎక్స్ట్రా మోడాలిటీ యాడ్ చేయడం ద్వారా వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతున్నట్టు కూడా చాలా స్టడీస్లో నిర్ధారణ అవ్వడము. ఇక్కడ డయాలసిస్ చేయించిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క బ్లడ్ ప్రెషర్ మెడికేషన్ నీడ్స్ కానివ్వండి, అవి కూడా తక్కువగా ఉంటాం అనేది మేము గుర్తించాము. లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో ఏదైతే జాండీస్ లెవెల్స్ అనేవి చాలా హై ఉంటాయో, ప్లాస్మాఫెరెసిస్ అనే టెక్నిక్తో చాలా వరకు తగ్గించి మెరుగు చేసే అవకాశం ఉంది. ఇట్లాంటి ట్రీట్మెంట్ ప్రీవియస్గా అసలు ఖమ్మంలో లేదు, హైదరాబాద్లో మాత్రమే ఉండేది. అట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కావాలంటే కేవలం అక్కడికి మాత్రం వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మన సాయిరామ్ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ఈ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఖమ్మం ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నాయి సాయిరామ్ హాస్పిటల్లో.